అలంపురం దిగండి. స్వామి, నిన్ను నమ్ముకుని ఊళ్ళోకి దిగిపోయాను. నువ్వే నన్ను కాపాడాలి స్వామి. ఊరి కొత్త స్వామి, నీకు లేడీ వాయిస్. ఇటు ఇటు. ఏంటి అలా కిందకి పైకి చూస్తున్నా? ఊరి కొత్త మరేనండి. ఎవరింటికి వెళ్ళాలేంటి? బలగం కృష్ణమూర్తి గారింటికండి. ఓహో, మా గుణపం బావింటికా? గుణపమా? అదంతేలే. ఇంటికి మన పేరేంటి? వీర శివాజీ. అబ్బో, వీర శివాజీ. ఫాలో. నీ ఎంకమ్మా, ఇది కూడా అర్థం కదా? నా సైకిల్ వెనకరా ఇల్లు చూపిస్తాను. చీకటితోటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అంటే వినవు. అక్కడ నీ పెళ్ళ నొప్పులు పడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మన మొహాన్ని ఉమ్మేస్తారు. ఎవడా ఉమ్మేసే దమ్ము నేదవా? పెద్దోళ్ళు ఊరికే అన్నారా? దున్నపో దున్ని సావాలి, మగోడు తిరిగి సావాలని. కడుపు చేయటం మన డ్యూటీ చేసేసాం. పిల్లల గంటం దాని డ్యూటీ అది చూసుకుంటది. ఎవడా అదే? ఏ నా కొడుకులో తలుపు కొట్టిందే? నా కొడుకు నేనే నాన్న. అయ్యి బాబు, అయ్యా మాట్లాడే. ఏ నా కొడుకు అన్నావు కదా నాన్న. తప్పైపోయింది బాబు, క్షమించండి బాబు. అక్కడ మీ ఆవిడ నొప్పులు పడుతుంటే ఇక్కడ ముండతో సరసాలాడుతున్నావురా? ఎరా ఇంకనా బాగున్నావా? బాగున్నానండి. ఏం సోరై తాత, పొలంలో కలుపు తీయించావా? ఎక్కడ్రా, మనుషులు దొరకటం లేదు. అదే వచ్చింది. మనుషులు దొరకలేదని మనం బతికించకూడదు, మనమే తీసేసుకోవాలి. కలుపు మొక్కల్ని పెరగనిస్తే పంట పారిపోద్ది. ఎరా, పెద్ద చెల్లికి సంబంధం ఖాయమైందా? ఇంకా కుదరలేదు బాబు, ఎదుగుతున్నా. ఇంకా ఎన్నాళ్ళు ఎదుగుతావురా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి, లేకపోతే ఉండదు. తొందరగా మంచోని చూసి పెళ్లి చేసేయా? బుద్ధి కడితేని అప్పుడే బుద్ధి వచ్చేసిందంట్రా. ఇంకో రెండు. మొగుడన్నవాడు కడుపు చేయగానే సరిపోదురా, కానుపు కూడా చేయాలి. ఓ, లోపల మీ ఆవిడుంది, వెళ్ళి ధైర్యం చెప్పు. ఈయనెవరండి బాబు, హీరోలా ఉన్నాడు? ఆయనే మా గుణపం బావ. కృష్ణమూర్తి గారా? అవును, మాట్లాడతావా? అమ్ము, ఇప్పుడు వద్దులే, నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. రాయ్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావని తెలిసిందో గుణపం దిగిపోద్ది. పద పద. రా. దండాలు బాబు. దండాలు బాబు. నమస్కారం. నమస్కారం. ఆయనకి అంత గౌరవం ఇస్తున్నారు? ఆయన బలరామయ్య గారు. దండాలండి అయ్యా. పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా పనిలో వివరం రాలేదు. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అని అడుగుతున్నాను. వెళ్ళిందండి. ఏమండి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, లేకపోతే గుణపం దిగిపోద్ది. ఎవరు? నా పేరు శివాజీ అండి. అయితే నేను మీ మేనమావ గారు అబ్బాయినండి. ఎవరు? వెంకట్రావు కొడుకువా? అవునండి. ఎరా, మా అమ్మ వేరే కులం వాడిని చేసుకుందని వెలేశారుగా మీ అమ్మా నాన్న. వాళ్ళ దృష్టిలో మీ అంతా చచ్చిపోయా ఉన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారని నా దగ్గర పంపించారు? మీరెన్ని తిట్టినా వాళ్ళకి వినపడదండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారండి.
సీత ఆ, చెంబుతో నీళ్ళు పట్టరామ్మా. అలాగే అన్నయ్య. కాలు కొడుకుని లోపల రా. ఏమ్మా గారి ఎవరా బావ? అయ్యా తమరు ఎక్కడున్నారా? ఏదో నోరు జారిపోయి బలరామయ్య గారు అనబోయి బావగారు అనేశానండి. ఎంత చుట్టరిక ఉన్నా తమంతటి వాళ్ళని బావగారిని పీకి అర్హత కానీ ధైర్యం కానీ నా అలాంటి వాడికి ఎక్కడ ఉంటాయి చెప్పండి. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదండి, మన సుబ్బారావు మనుషులు మిమ్మల్ని చూడడానికి వచ్చారండి. ఒరే సుబ్బారావు లోపలండ్రా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోలేదండి. కూర్చోండి. తుంటే వినిపించలేదట్రా, కూర్చోండి. పదండి. మన సుబ్బారావు టూరింగ్ హాల్ ఒకటి కట్టాడండి. 4 లక్షల దాకా ఖర్చు అయిందండి. నేను లెక్కలు అడిగాను. నువ్వు నోరుమూయరా. మీ చేతుల మీదుగా హాల్ తలుపులు తెరిస్తే బాగుంటుందని మా వాడి ఉద్దేశం. అంత ఖర్చు పెట్టి హాలు కట్టి నేను వచ్చి తెరిస్తే కానీ తెచ్చుకొని తలుపులు ఎందుకు పెట్టారయ్యా? బాలరామయ్య గారిది బలిచ్చాం. ఏదో పెద్ద జోక్ అనుకుంటున్నాడు. సూదిలో దారం. అంతేకాదండి, ఆ హాల్కి తమ తండ్రి గారైన రంగారావు గారి పేరు పెట్టారండి. అలాగా? ముహూర్తం ఎప్పుడు? ఎల్లుండి పొద్దున 9 గంటలకండి. సరే, ఏర్పాట్లు చేసుకోండి. చాలా సంతోషం అండి. సుబ్బారావు నువ్వు నక్కం దొక్కొచ్చావురా. హాలుకి మా నాన్నగారు పేరు పెట్టగానే సంబరం కాదు, అందులో ఆడే సినిమాలు కూడా ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి. చెప్తామండి. వెళ్ళండి. పదండి. వెళ్ళొస్తామండి. ఇగో చింతామణి, హాయ్. మీ వాడేమైనా మారాడా, ఇంకా అలాగే పోరంబోక వేషాలు వేస్తూనే ఉన్నాడు? అబ్బెబ్బే, తమ దయ వల్ల పూర్తిగా మారిపోయాడండి. పనిలో కూడా చేరబోతున్నాడండి. ఏం పను? అదేనండి, తమరు ఎల్లుండి తెరిచే సినిమా హాల్లో మేనేజర్ అండి. అలా చెప్పు. నీకు ఉపయోగం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా. ఏదో పెద్ద చేసేడిచినట్టు. ఊదిలో దారం. ఏదో తమరు దయండి. ఊదిలో దారం. నాన్నగారు పోయి 2 ఏళ్ళైందండి. ఆ తర్వాత అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది. చివరికి తను మంచం పట్టింది. తను చచ్చిపోయే ముందు మీ కుటుంబం గురించి, మా నాన్నగారి పంతం గురించి నాతో చెప్పి ఎంతో బాధపడింది. కాళ్ళరికెట్టు తిరిగినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. వేరే దారిని కనిపించక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. సర్లే, నువ్వు ఇక్కడే ఉండి మన పొలాలు తోటలు చూసుకుంటూ ఉండు. పట్నం వేరు, పల్లెటూరు వేరు. అక్కర్లా ఇక్కడ ఉండాలంటే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఇక్కడున్న నాళ్ళు నీ చెప్పినట్టు వినాలి. ఏమిటి ఎందుకొని ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? అయిందండి. ఇంకో ముఖ్యమైన విషయం, పక్కింట్లో నీ నీడ కూడా పడడానికి వీల్లేదు. ఎందుకండి? గుణపం దిగిపోద్ది. ఇప్పుడేగా చెప్పాను ప్రశ్నలు అడగకూడదని. అవునండి, నాకు తెలియక అడుగుతాను. పక్కింటికి నా నీడకి సంబంధం ఏమిటండి? అన్నయ్య అన్నాడుగా గుణపం దిగిపోతుందని. వినపడలేదా? టిఫిన్ చేయి. ఇదెక్కడ గుణపం రా బాబు. అవును, ఉప్పు కారం తెచ్చారా? ఓ అదేంటి అక్కడ తెచ్చావు? మేడం చూస్తారేమోనని. సరే సరే, వెళ్ళి కడుక్కో. మండి చేస్తావు. మండినా బానే ఉంటుందిలే. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని తీయని దెబ్బ. అబ్బా! ఎవరికో తగిలినట్టుంది. పాల్గొనండి. త్వరగారండి. రావండి. అయ్యో, దెబ్బ తగిలిందండి. అదే లేదండి, రక్తం మాత్రం వచ్చింది. అక్కర్లేదులేండి, నా దగ్గర జేబురుమాలు ఉంది. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. బంగారం లాంటి ఓని చింపేశాను. మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారని నాకేం తెలుసు? మీరు ఇందాక పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు. గేదేమో నల్లన్న, దూదేమో తెల్లన్న. ఏంటి, నీ పాలు పెతకాలా? అలాగే దేతో మొదలెట్లాబా? అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తుస్క. అబ్బా ఇది ఏంట్రా ఇది? అది గేట్ తనిందండి. దాంతో వేళాకోళం ఆడితే తనదు. అసలు నేను ఎవరు పాలు పెతకమన్నారు? సీత. పోవతలకే. అబ్బా దెబ్బ దెబ్బ.
పొద్దున్న ఇలా చెవడ మొహం చూశాను, దెబ్బ మీద దెబ్బ 3 దెబ్బలు తగిలినాయి. సాయంత్రంలో ఓరు నాయను, ఏ శివాజీ ఏమిటిది? ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది, మళ్ళీ రోకలు పడుతూ వస్తుంది. ఎవరు? అదే ఏమే పూజ, ఏంటి అల్లరి? అల్లరే ఉంది, రోకలి బండి అడిగావుగా, తెచ్చాను. అత్త, ఎవరే అబ్బాయి? వీర శివాజీ అని మా మామయ్య కొడుకు. అవును, అతని వివరాలు నీకెందుకే? ఏం లేదు, కుర్రాడు కత్తిలా ఉంటేను. ఏ ఎలాగుంది ఒళ్ళు? నాన్న ఇంట్లో లేడా? పో లోపలికి. ఎరా ఇంకా షో వేయలేదేటి? రీళ్ళు రాలేదా? రీళ్ళు వచ్చేయండి, జనమే రాలేదు. జనం రాలేదా? ఏం రోగం వచ్చింది? ఏ తరం కళ్యాణాలు భక్త ప్రాణాలు ఎవరొస్తారండి? మా సలహా కావాలి. కరెక్టే కదా, రేపటి నుంచి మలయాళం బొమ్మలు వేసాయి. అమ్మో, బూత్ బొమ్మలు అయితే బలరామి గారు తుపాకెత్తుకుని కాల్చేస్తారు. ఆడేవాడయ్యా మధ్యని, ఈ ఆల్కి మేనేజర్ని నేను. కానీ ఆల్కి వాళ్ళ బాబు గారు పేరెట్టారు కదండి. పైగా ఓపెనింగ్ కూడా ఆయన గారి చేతిలో చేయించారు. అసలు మా బాబు గారి మాట బాగా కొట్టాలి. ఆర్తో ఓపెనింగ్ చేయించమని ఈడికెవడు చెప్పాడు? చూడలేదండి. ఎందుకు లేదు? ఉంది. మరి జనం లేరేటండి? మనం ఉన్నాంగా. అయ్యో మాటలండి. రే రంగా, ఇప్పుడు వేసుకోరా భద్ర సప్రదాన క్షేత్రం. అమ్మ పుట్టిన కొడక. బాసు, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆఖరిసారిగా నీ ముఖం చూద్దామని. బలరామయ్య గారు వచ్చాక ఎలాగో నీ బాక్స్ బద్దలైపోద్దిగా. అబ్బా, అదలే భయపడతా ఉంటే ఇంకా భయపడతాను చూడు. మరిలాగా అరిపేట్రా ఎదవా, అడగ్గది ఎవరని పంచాయతీ దాకా తీసుకొచ్చావు. ఊరి కొత్త మొహాలా ఉంది. అడుగుతున్నది నిన్నే. మాటలు రావా? బెల్లం కొట్టిన రైలు అలా చూస్తావేరా? బలగం కృష్ణమూర్తి గారి మేనలోనని చెప్పు. సరే సరే, విషయానికి రా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ అంతర్వేదిగాడు సినిమా హాల్లో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే పట్టుకున్నానండి. పచ్చి అబద్ధం అండి. హాల్లో చెవరు తుడుచుకుందామని చీకట్లో తువ్వాలనుకుని లాగానండి. తీరా చూస్తే పై ఇడ్సంగండి. ఎరా? అవునండి, చూసేలాగానండి. ఏం చింతామణి, మా నాన్నగారి పేరు పెట్టిన హాల్లో నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం ఇదనమాట. అని ఇంతకీ ఎవరా పిల్ల? దున్నపోతల ఒళ్ళు పెంచి అచ్చూసిన అమ్మోతుల ఊరిలో పడతావరా? చిత్తకార్త కుక్క నీకు ఏమిటా తేడా? చేసిందే తప్పుడు పని, పైగా దాంతో నీతి జాతి లేని వ్యర్థమా? వీడికి బుద్ధి వచ్చేలా 10 కొరడా దెబ్బలు కొట్టండి. అబ్బా, మరి పాతిగట్ట. రాన్ని అప్ప బలరామయ్య గారు, ఏదో చిన్నతనం, మరీ పాతిగా. అయితే 50. నాకో పాతికం లేదు. ఈయనెవడండి బాబు? సద్దాం హుస్సేన్ కంటే అన్యాయంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడని నేర్చుకో. ఆయనంటే ఈయనకెందుకు కోపం వచ్చింది? తోడబుట్టిన వాళ్ళు కాబట్టి. తోడబుట్టిన వాళ్ళ? అవును, వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే.
తల్లులే వేరు.